మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయంలో కానీ ఆవు కనిపిస్తే ఈ వీడియోలో చెప్పే ఆహారం పెట్టండి చాలు. మీకు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యం వస్తాయి. కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి. బాధలు సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారంగా అవుతుంది. రాజయోగం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెప్తున్నారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది. గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు. నెలలో ఒక్కసారైనా గోవు తోక నిమిరితే చాలా మంచిది. అలాగే గోవు తోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లనని పురాణాలు వివరిస్తున్నాయి. గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం వినినా చాలా శుభప్రదం. ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎవరైతే గోవులకు ఆహారం పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం పొందుతారు. మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఆహార పదార్థాలను గోవుకు తినిపించి 3 ప్రదక్షిణలు చేయడం వలన మీరు అనుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపించాలి. దీంతో మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వలన సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. డబ్బును బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండితో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. గోమాతకు నానబెట్టిన పెసరపప్పును తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది. మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే మీ ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది. గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినా ధనవంతులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బీట్రూట్ను గోవుకు ఆహారంగా తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే మీకు ఉన్న సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను తినిపెట్టాలి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహమైన వారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు. బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డ తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వలన మనం కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. రాగిపిండి బెల్లం కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది. అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వలన మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. గోవుకు బెండకాయ తినిపించడం వలన మనోధైర్యం కలుగుతుంది. దొండకాయలను పెట్టడం వలన అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే కొత్త ఇల్లు నిర్మించే అవకాశం ఉంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేసుకున్నవారు గోధుమ పిండితో బెల్లం కలిపి గోమాతకు పెట్టాలి. అలాగే మీ పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన
దోసకాయలను తినిపించండి. దీనితో శత్రు నివారణ జరుగుతుంది. మీ శత్రువులు మీకు మిత్రులవుతారు. జొన్న పిండిలో బెల్లం నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. కొన్నిసార్లు గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. ఇలా నిలబడేటప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు. కొందరు గోవులను తరిమేస్తూ ఉంటారు. ఇలా తరిమివేయడం చాలా తప్పు. అలా గోమాతకు ఎందుకు వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది? గోవు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి. గోవును పూజిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి. గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు మంచి రోజులు వచ్చాయని అర్థం. అలా మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు వస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని భావించాలి. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు వాటిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందుగానే మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు. ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందంట. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుందని సంకేతం. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. తద్వారా మీరు ఆర్థిక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరికి వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.